ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో కోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన చెప్పులు కుట్టి వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశీని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది. ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు, సంకట అంటారు, సంకటన్నా చేసుకుంటారు, అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు. దానికోసం పిండి ఆరబోసింది. భార్య పిండి తీద్దామని మేడెక్కింది. ఆ పైకెక్కి చూసింది. మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా? ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మంచం మీద ఆ పిండి పోసింది, కుక్కలు అవి వచ్చి తినేయకుండా. ఆవిడ మళ్లీ వెళ్లి ఆ పిండి తీద్దాం అనుకుంది. ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి. పద్మరేఖ, శంఖరేఖ, చక్రరేఖ, అంకుశము, అమృతపాత్ర వీటన్నింటితో కలిసి